గురువుగారు, మిగతా మునులకి వ్యాస మునీంద్రుల వారికి ఉన్నటువంటి భేదం ఏమిటి? అందరూ మునీంద్రులే, అందరూ గొప్పవారే. కానీ మిగతా మునులకి వేదవ్యాసుడికి ఒక చిన్న తేడా ఉంది. ఏమిటండి ఆ తేడా అంటే, మిగతా వాళ్ళు జ్ఞానాన్ని దర్శించటానికి ప్రయత్నం చేశారు, ఈయన జ్ఞానాన్ని పంచిపెట్టాడు. అది మిగతా మునీంద్రులకి వ్యాసుడికి ఉన్నటువంటి తేడా. జ్ఞానాన్ని దర్శించడం అంటే ఏమిటి, జ్ఞానాన్ని పంచిపెట్టడం ఏమిటి, కొంత మరి విశ్లేషణ చేద్దాం. మునుల్ని అందరినీ కూడా మనం ద్రష్టలు అంటాం. ద్రష్టలు అంటే చూడటం. ఇప్పుడు వేదాలు ఎవరు రాయలేదు, మునులు ద్రష్ట చేసి, అంటే వాళ్ళు దర్శించారు. ఎక్కడో మంత్రాలు వాళ్ళకి వినపడ్డాయి, అందుకే దాన్ని శృతి అన్నారు. చెవులకి వినపడిందిట వాళ్ళకి, దేవుడి యొక్క మాటలు చెవులకి వినపడ్డాయి. ఇప్పట్లాగా మనకి రాయటానికి ప్రింటింగ్ మిషన్లు ఏవీ లేవు, కానీ వేదాలని నిలిపారు. ఎలా నిలిపారు? ఒకళ్ళకొకళ్ళు చెప్పారు. వీళ్ళు విన్నది వాళ్ళకి చెప్పారు, వాళ్ళు విన్నది వాళ్ళకి చెప్పారు. ఒక శిష్య పరంపరానుగతంగా వేదం ఈనాటికి నిలబడింది. అందుకే దాన్ని శృతి అంటారు. శృతి అంటే చెవి అని కూడా అర్థం. అందుకే వేదాలని శృతులు అంటారు. మరి మిగతా వాళ్ళందరూ జ్ఞానాన్ని దర్శించారు, ఉన్నదాన్ని చూశారు. కానీ వేదవ్యాసుడు అలా ఊరుకోలా. తాను దర్శించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని పంచిపెట్టాడు. అంటే మిగతా మునులు చేయనటువంటిది ఎలా పంచిపెట్టాడు? పుస్తకాల కింద రచించాడు. వేదం రచించబడలేదు, కానీ భారతం ఈయన దర్శించాడు. తను దర్శించినటువంటి దాన్ని, తన జ్ఞానాన్ని రాబోయే తరాలకి, రాబోయే యుగ యుగాల ప్రజలకి ఒక నీతి బోధకంగా ఉండటానికి చక్కగా భారతాన్ని ఆ మహానుభావుడు తన జ్ఞానాన్ని పంచిపెట్టాడు. అలాగే భాగవతాన్ని రచించాడు. ఎందుకనంటే భారతం మొత్తం రాసినప్పటికీ ఈయనకి తృప్తి కలగలేదట. ఎందుకంటే మహానుభావులకి, జ్ఞానవంతులకి మామూలుగా ఎంత నీరు తాగినా సరే దాహం తీరినట్లుగానే ఎన్ని గ్రంథాలు రచించినా, ఎంతగా జ్ఞానాన్ని మదింప చేసుకున్నా వాళ్ళకి తృప్తి ఉండదు. అలాగే ఈ మహానుభావుడికి తృప్తి కలగలేదట 1,00,000 శ్లోకాలు ఉన్న భారతం రచించినప్పటికీ. అప్పుడు నారద మహర్షి యొక్క ప్రబోధం చేత, నారం దదాతి ఇది నారద, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారదుడు. ఆ నారద మహర్షి యొక్క ప్రబోధం చేత భాగవతాన్ని రాశాడు. అందువల్ల ఈ రోజుల్లో మనం చక్కగా లౌకిక వ్యవహారం రావాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి అని అంటే భారతం, ఒక భక్తి అనేది ఎలా ఉంటుంది, ఈ లోకంలో 7 రోజుల్లో ముక్తిని ఎలా పొందవచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం భాగవతం. భాగవత పారాయణ చేసేటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. 7 రోజుల్లో ముక్తి అంటే మామూలు విషయం కాదు. ఆ గ్రంథ రచయిత ఎంత పట్టుండాలండి ఆ గ్రంథం రాయాలి అని అంటే. అటువంటి గొప్ప గ్రంథం 12 స్కంద పరిమితమైనటువంటి భాగవతాన్ని ఆ మహానుభావుడు రచించాడు. ఒక 7 రోజులనేమిటి, ఒక మహారాజు గారు ఈ గుర్రపు ఎక్కేటువంటిది ఉంటుంది చూడండి, రికాబ్ అంటారు. ఆ రికాబులో కాలు పెట్టి కాలు తీసే లోపల ముక్తి లభిస్తుందట. అటువంటి గొప్ప విషయాలని కూడా భాగవతంలో ఆ వేదవ్యాసుడు పొందుపరిచాడు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వేదవ్యాసుడు మిగతా మునీంద్రుల కంటే కూడా భిన్నంగా ఆలోచించాడు. చరిత్రలో శాశ్వతంగా నిలబడాలి. ఎందుకంటే ఒక డబ్బు కోసం, ఎందుకంటే రాబోయే యుగాల్లో ఆయన ఊహించాడు, ఒక డబ్బు కోసం, ఆస్తుల కోసం అన్నదమ్ములు ఎలా పోట్లాడుకుంటారు, రాబోయే యుగాల యొక్క చరిత్రని ముందుగానే ఊహించాడు. ఊహించి కౌరవ పాండవుల కథ కింద, ఆనాడు యథార్థంగా జరిగినటువంటి కథని రాబోయే తరాల కోసం గణపతిని లేఖకుడి కింద పెట్టుకొని దాన్ని గ్రంథస్థం చేశాడు. అది మిగతా మునీంద్రులకి వ్యాస భగవానుడికి ఉన్నటువంటి తేడా.